వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం జేఎల్ఎంకి సంబంధించి మనం క్లాసులు అనేవి చెప్పుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మీకు ఆల్టర్నేటర్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం దీని గురించి కొద్దిగా థియరీ చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే ఆల్టర్నేటర్ గురించి థియరీ ఆ వీడియో చూడండి. చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఇంకా ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ నుంచి జేఎల్ఎంకి ఒక బుక్ ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో దొరుకుతుందండి. మీరు అమెజాన్ వెబ్సైట్లో కానీ లేదా మొబైల్ యాప్లో కానీ వెళ్ళి సెర్చ్లో వైజాగ్ టెక్ హబ్, జస్ట్ మన ఛానల్ పేరండి వైజాగ్ టెక్ హబ్ అని మీరు టైప్ చేస్తే మీకు ఆ బుక్ కనిపిస్తుంది. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మెంట్ బై ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్ అంటే ఏంటి అని అడిగారండి. ఆల్టర్నేటర్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఏసీ జనరేటర్. అంటే ఏసీ వోల్టేజ్ని ఏదైతే జనరేట్ చేస్తుందో అది, అంటే జనరేటర్ ఏదైతే ఏసీని జనరేట్ చేస్తుందో దాన్ని మనం ఆల్టర్నేటర్ అని అంటామండి. ఫ్రెండ్స్, ఇది మీకు స్టేట్మెంట్ లాగా ఉండొచ్చు, కానీ మీకు ఎగ్జామ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి. వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్లో మెయిన్ పార్ట్ ఏంటండి? ఒకటి స్టేటార్, ఇంకోటి ఏంటండి ఏదైనా మిషన్ స్టేటారు, రోటారు. ఈ రెండింటితో పాటు ఆల్టర్నేటర్కి వచ్చేసరికి ఎగ్జైటర్, డీసీ ఎగ్జైటేషన్ ఇస్తాం కదండి, ఎగ్జైటర్. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ పార్ట్స్ అనమాట. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఈజ్ ఇన్ కామన్ యూజ్? కామన్గా యూజ్ చేసే ఆల్టర్నేటర్ ఏంటి అంటే ఏం లేదండి. క్వశ్చన్ ఏంటంటే అంటే మీకు ఎగ్జామ్లో ఇలాగ ఇవ్వడు, ఆప్షన్లు ఇస్తాడు. జస్ట్ మీకు ఒక స్టేట్మెంట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలాగే ఇది ఏ బుక్ నుంచి కలెక్ట్ చేసామంటే క్వశ్చన్స్ అన్నీ కూడా అన్వానీ బుక్ మీకు ఐడియా ఉంటుందండి. అన్వానీ, ఎవరైతే ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ట్రేడ్ బుక్ అనమాట. ఆ బుక్లోంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బుక్లో మొత్తం ట్రేడ్ సిలబస్ మొత్తం ఉంది కాబట్టి, సో ఈ బుక్లోంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్ కామన్గా యూజ్ అయ్యే ఆల్టర్నేటర్ ఏంటంటే ఫీల్డ్ రొటేషన్లో ఉంటుందా, ఆర్మేచర్ రొటేషన్లో ఉంటుందా అని దీని అర్థం అండి. జనరల్గా ఆల్టర్నేటర్ రొటేటింగ్ ఫీల్డ్ టైపు జనరల్గా వాడతారనమాట. ఓకే. నెక్స్ట్, విచ్ సప్లై ఈజ్ గివెన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్? చాలా ఇంపార్టెంట్ అండి. ఫీల్డ్కి మనం ఏ సప్లై ఇస్తాము? ఆల్రెడీ మీకు చెప్పాను, డీసీ సప్లై ఇస్తాం. ఎగ్జైటేషన్కి డీసీ సప్లై ఇస్తాం. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై ఎగ్జైటింగ్ కరెంట్? ఎగ్జైటింగ్ కరెంట్ అంటే ఏంటి? ఎగ్జైటింగ్ కరెంట్ అంటే ఏం కాదండి. ఇప్పుడు చూడండి, పై క్వశ్చన్లో చెప్పాం కదా, ఫీల్డ్కి డీసీ సప్లై ఇస్తాను చూసారా? ఈ ఫీల్డ్కి ఇచ్చే కరెంట్ ఈ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది కదండి, ఈ ఫీల్డ్ వైండింగ్ ఏదైతే కరెంట్ ఇస్తామో ఆ కరెంట్నే మనం ఎగ్జైటింగ్ కరెంట్ అంటారు. అది కూడా డీసీ కరెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్, ఆన్ వాట్ ఫ్యాక్టర్ డస్ ద వోల్టేజ్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ డిపెండ్? చాలా ఇంపార్టెంట్ అండి. వోల్టేజ్ అనేది మీకు ఆల్టర్నేటర్లో చూసుకుంటే వోల్టేజ్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ఎగ్జైటేషన్. ఒక్క ఎగ్జైటేషన్ మీద డిపెండ్ అవుతుందండి. స్పీడ్ మీద కానీ దేని మీద డిపెండ్ అవ్వదు. అదే మీరు డీసీ మిషన్ తీసుకుంటే జనరేటర్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 5ZN/60 × P/A కదండి ఫార్ములా. ఇక్కడ మీకు చూస్తే డీసీ మిషన్లో ఇది జనరేటర్ అయితే ఈజీ, మోటార్ అయితే బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ అనమాట. ఫ్లక్స్ మీద డిపెండ్ అయ్యింది, నెంబర్ ఆఫ్ కండక్టర్స్ మీద డిపెండ్ అయింది, స్పీడ్ మీద డిపెండ్ అయింది. అలాగే పి అంటే ప్యారల్ పాత్స్, పి అంటే పోల్స్, ఏ అంటే ప్యారల్ పాత్స్. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అదే మీకు ఆల్టర్నేటర్కి వచ్చేసరికి ఆల్టర్నేటర్ వోల్టేజ్ ఓన్లీ డిపెండ్ అపాన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జైటేషన్ మీద డిపెండ్ అవుతుందండి. మన ఫీల్డ్ ఇచ్చే ఎగ్జైటేషన్ మీదే ఆల్టర్నేటర్లో వోల్టేజ్ అన్నది, జనరేటర్ వోల్టేజ్ అన్నది డిపెండ్ అవ్వ ఉంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, 7వ క్వశ్చన్ చూడండి. ఆన్ వాట్ ఫ్యాక్టర్ డస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్టర్నేటర్ సప్లై డిపెండ్? అంటే ఆల్టర్నేటర్ నుంచి ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీకు ఆల్రెడీ చెప్పాను ఫార్ములా, F = NP/120. ఇక్కడ చూస్తే పోల్స్ కాన్స్టెంట్ అండి. సో ఫ్రీక్వెన్సీ డైరెక్ట్గా స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 8వ క్వశ్చన్ చూడండి. మీకు ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో లెంతీ అవుతుంది, కానీ మీకు
ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంటే. ఏది మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. వీడియోలు ఎంత అయితే డ్యామ్ షూర్గా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూడండి. 7ది అయిపోయింది కదా, 8ది చూడండి. వాట్ ఈస్ ద కంప్లీట్ ఫార్ములా ఫర్ ఫ్రీక్వెన్సీ? కంప్లీట్ ఫార్ములా, ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఇప్పుడే చెప్పాను. F = NP/120 అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఆల్టర్నేటర్ ద సిలిండ్రికల్ టైప్ రోటర్ యూజ్డ్? మీకు ఆల్రెడీ చెప్పండి, సిలిండ్రికల్ టైప్ రోటర్ అన్నది హై స్పీడ్కి, అలాగే శాలియంట్ పోల్ అన్నది లో స్పీడ్ దగ్గర వాడతారు అని మీకు చెప్పాను కదండి. సో సిలిండ్రికల్ టైప్ దేనికి? హై స్పీడ్కి వాడతారు. నెక్స్ట్, ఇది మీరే ఆన్సర్ చేయాలి. ఇన్ విచ్ ఆల్టర్నేటర్ ద శాలియంట్ పోల్ టైప్ యూజ్డ్? దేనికండి? లో స్పీడ్. అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ లేవు, జస్ట్ సింపుల్గా ఇది ఒక వైవా. మీరు ఐటీఐలో కానీ డిప్లొమా స్టూడెంట్స్ వదిలేయండి, దానికి ఈ ఎగ్జామ్ కాల్ ఎలిజిబుల్ కాదు కాబట్టి. వైవా వాయిస్ ఉంటుంది కదండి మీకు ల్యాబ్లో. సో ల్యాబ్లో మీకు వైవా క్వశ్చన్స్ ఈ విధంగానే ఉంటాయి. ఈ విధంగానే ఈ క్వశ్చన్స్ ఇవి చూసే వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడగొచ్చు, తప్పలేదు. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రొటేటింగ్ ఫీల్డ్ టైప్ ఆల్టర్నేటర్? మీకు ఆల్రెడీ ఆల్టర్నేటర్లో చెప్పానండి, ఫీల్డ్ రొటేషన్ ఉంటే ఎలాగ ఉంటుంది, ఆర్మేచర్ రొటేషన్లో ఉంటే ఎలాగ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫీల్డ్ రొటేషన్లో ఉందో ఆర్మేచర్ నుంచి మనం కరెంటు ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఫీల్డ్కి ఆల్టర్నేటర్కి డీసీ జనరేటర్ నుంచి సప్లై ఇవ్వడం కూడా, ఫీల్డ్కి సప్లై ఇవ్వడం కూడా ఈజీ అనమాట. ఎందుకంటే జస్ట్ ఒక పాజిటివ్ నెగిటివ్ మనం డైరెక్ట్గా ఫీల్డ్కి సప్లై ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ ఎగ్జైటర్? ఎగ్జైటర్ అంటే ఏంటి? ఎగ్జైటర్ అంటే ఏం లేదండి, ఏదైతే మనం డీసీ సప్లై ఇస్తున్నామో ఫీల్డ్కి దాన్నే ఎగ్జైటర్ అంటారు. అక్కడ మనం ఏంటంటే డీసీ జనరేటర్స్ వాడతారనమాట. డీసీ జనరేటర్ వాడి మనం ఎగ్జైటేషన్ ఇస్తాం, ఎందుకంటే ఫీల్డ్కి డీసీ ఇస్తాం కాబట్టి. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ పార్ట్ ద సప్లై ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ఆల్టర్నేటర్ ఆఫ్ రొటేటింగ్ ఫీల్డ్ టైప్? ఫీల్డ్ జనరల్గా మీకు ఏం చెప్పారంటే ఫీల్డ్ అనేది రొటేటింగ్లో ఉంటుంది. కరెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటామండి? ఆర్మేచర్ నుంచి తీసుకుంటాం. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆర్మేచర్ అనమాట. ఈ ఆర్మేచర్ ఎక్కడ ఉంటుందండి? స్టాటర్. ఫీల్డ్ రొటేట్ అవుతుందంటే ఆర్మేచర్ ఇంకా మిగిలింది దేని మీద ఉంటుంది? స్టాటర్. సో ఈ స్టాటర్ నుంచి మనం సప్లై తీసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్, ఆఫ్ వాట్ నేచర్ ద పోల్స్ ఫార్మ్ ఇన్ ద రోటర్ ఆఫ్ రొటేటింగ్ టైప్ ఆల్టర్నేటర్? అంటే ఈ క్వశ్చన్ సింపుల్ అండి, ఏ నేచర్లో ఉంటాయి? ఆఫ్ వాట్ నేచర్ ద పోల్స్ ఫార్మ్ ఇన్ ద రోటర్ ఆఫ్ రొటేటింగ్ టైప్ ఆల్టర్నేటర్? ఇవి ఎప్పుడు కూడా డీసీ సప్లై కదని మనం ఇస్తాము రోటార్కి. ఫీల్డ్కి ఏ సప్లై ఇస్తామండి? రోటార్కి ఫీల్డ్ అనేది రోటార్ మీద పెట్టి దాన్ని తిప్పుతామని చెప్పాం కదా, దీనికి మనం డీసీ సప్లై ఇస్తాం. డీసీ అంటే ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. సో పోల్స్ అని కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, ఎక్కడ చేంజ్ అవ్వవు. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉందనుకోండి రోటార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ సౌత్ పోల్ ఉంటే ఆల్వేస్ ఇది నార్త్ ఆల్వేస్ ఇది సౌత్ అని, ఎందుకంటే డీసీ ఇచ్చినప్పుడు మనకి పొలారిటీ ఎక్కడ చేంజ్ అవ్వదు. ఓకే. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద ప్రైమ్ మూవర్? ప్రైమ్ మూవర్ మీకు ఏం అర్థమైంది? ప్రైమ్ మూవర్ అంటే ఏం కాదండి, ఇప్పుడు మనం జనరేటర్ని జనరేటర్ మనం ఏం చేయాలండి? ముందు రొటేట్ చేయాలి, అంతే కదండి. రొటేట్ చేసిన తర్వాత మనం ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్స్లో చెప్పుకున్నాం, రిలేటివ్ మోషన్ ఉండాలండి. రిలేటివ్ మోషన్ ఉండాలంటే అది ఖచ్చితంగా రొటేట్ అవ్వాలి. సో దేన్నైతే మనం వాడుకుని జనరేటర్ దాకా రోటార్ని తిప్పుతామో దాన్ని ప్రైమ్ మూవర్ అంటారనమాట. సో దాని గురించి జస్ట్ చిన్న మీకు ఐడియా కోసం అడగడం జరిగింది. నెక్స్ట్ 16 చూడండి. నేమ్ ద సోర్సెస్ విచ్ ఆర్ అప్లైడ్ బై ప్రైమ్ మూవర్. ప్రైమ్ మూవర్కి మనం సోర్స్ ఎలాగ అప్లై చేస్తామని అడిగారండి. సింపుల్ అండి, టర్బైన్. మీరు చూస్తే టీపీపీ థర్మల్ ప్లాంట్లో చూసుకుంటే స్టీమ్ టర్బైన్లు ఉంటాయి, అదే మీరు హైడ్రో ప్లాంట్లో తీసుకుంటే వాటర్ టర్బైన్స్ ఉంటాయి. సో ఏదైనా స్టీమ్ టర్బైన్ అయినా వాటర్ టర్బైన్ అయినా ఫంక్షన్ ఏంటంటే ప్రైమ్ మూవర్ని తిప్పడమే. నెక్స్ట్, విచ్ సోర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ఢిల్లీ అండ్ బాక్రా? అంటే బాక్రా అన్నది ఇది ఒక ప్రాజెక్ట్ పేరండి. ఏం వాడతారంటే ఇటువంటి క్వశ్చన్స్ అడగపోవచ్చు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇందులో ఇచ్చారండి. బాక్రా నగర్ ప్రాజెక్ట్, బాక్రా అన్నది హైడ్రో ప్లాంట్ అండి. మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ జీకేలో మీరు చదువుకుంటారు. సో హైడ్రో ప్లాంట్ అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాను?
వాడేది వాటర్ టర్బైన్, పైనే చెప్పాను. ఢిల్లీలో వాడేది ఇది స్టీమ్ టర్బైన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ సింక్రోనోస్కోప్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, లాస్ట్ టైం ఎగ్జామ్ కూడా ఇవ్వడం జరిగింది. సింక్రోనోస్కోప్ అంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. సింక్రోనోస్కోప్ అంటే అదొక ఇన్స్ట్రుమెంట్. దేనికి యూజ్ చేస్తారంటే ఆల్టర్నేటర్ని ప్యారల్ ఆపరేషన్లో మనం చేయాలనుకుంటే, అంటే ఒక ఆల్టర్నేటర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సుకి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఒక 2 ఆల్రెడీ కనెక్ట్ ఉన్నాయి. ఈ కొత్త ఆల్టర్నేటర్ని ఈ బస్సు కనెక్ట్ చేయాలంటే డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే అవ్వదండి. మనం సింక్రోనోస్కోప్ యూజ్ చేసుకుని కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసుకుంటూ కలపాలన్నమాట. ఆ డివైజ్ని మనం సింక్రోనోస్కోప్ అంటాం. ఆ కండిషన్స్ ఏంటండి? టెర్మినల్ వోల్టేజ్ సేమ్ ఉండాలి, అలాగే ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి, మూడో చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ సీక్వెన్స్ సేమ్ ఉండాలి. ఈ 3 సేమ్ చేసుకుని అయిన తర్వాతే మనం సింక్రోనోస్కోప్తో ఈ ఆల్టర్నేటర్ దీన్ని కనెక్ట్ చేయాలి, లేదంటే కనెక్ట్ అవ్వదండి. నెక్స్ట్ 19 చూడండి. ఎట్ వాట్ ఇన్స్టెంట్ ద ల్యాంప్ విల్ ఇండికేట్ ద కరెక్ట్ మూమెంట్ ఆఫ్ సింక్రనైజింగ్ ఇన్ బ్రైట్ ల్యాంప్ మెథడ్? ఈ సింక్రనైజింగ్ మనం చేసినప్పుడు మనకి సింక్రోనోస్కోప్తో పాటు ల్యాంప్ మెథడ్ కూడా ఒకటి ఉంటుంది. అంటే ల్యాంప్ మెథడ్ని మనం వాడుకొని సింక్రనైజ్ చేస్తాం. ఇక్కడ ఇందులోని 3 ఫేసులకి 3 ల్యాంపులు కనెక్ట్ చేస్తామండి. ఈ మెథడ్లో ఏంటంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే 2 ల్యాంపులు బ్రైట్గా వెలుగుతాయి, గుర్తుపెట్టుకోండి, 2 ల్యాంపులు బ్రైట్గా వెలుగుతాయి, ఒక ల్యాంపు డార్క్ వెలుగుతుంది అనమాట. సో మనం ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ని దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ 2 బ్రైట్ ఒకటి డార్క్ వెలిగిందో ఆ టైంలో మనం ఆల్టర్నేటర్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి. ఇన్ విచ్ యూనిట్ ద అవుట్పుట్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఈజ్ గివెన్? అంటే జనరల్గా పవర్ ఫ్యాక్టర్ తెలియకపోతే కేవీఏలు ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ తెలిస్తే కేడబ్ల్యూ విత్ పవర్ ఫ్యాక్టర్తో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. నెక్స్ట్ 21 చూడండి. హౌ ద లోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆన్ ఎన్ ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్ తాలూకా లోడు ఎలా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ పెంచామనుకోండి, అప్పుడు ఆల్టర్నేటర్కి ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే స్టీమ్ ఉంటుంది కదండి, రోటర్కి మన టర్బైన్ తిరిగే స్టీమ్ సప్లై అనేది పెంచుకొని ఆల్టర్నేటర్ మీద లోడ్ అనేది మనం పెంచుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అన్నది ఎగ్జైటేషన్ మీద, ఎగ్జైటేషను, అలాగే లోడ్ అన్నది స్టీమ్ ఇన్పుట్ మీద మనం డిపెండ్ అవుతుంది అనమాట. ఈ 2 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 2 ల్యాంప్ మెథడ్. 3 ల్యాంప్లోని 2 బ్రైట్ 1 లైట్కి వెలుగుతుందని చెప్పారు కదండి. అక్కడ ల్యాంప్స్ ఎలా కనెక్ట్ చేస్తారని అడిగారు. చూడండి. హౌ ద ల్యాంప్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ బ్రైట్ ల్యాంప్ సింక్రోనోస్కోప్? ఏం లేదండి, ఇప్పుడు మనకి ఇన్కమింగ్ తాలూకా 3 లైన్స్ ఇవి ఆల్రెడీ బస్ బార్వి. మనం ఏదైతే ఆల్టర్నేటర్ కనెక్ట్ చేస్తున్నామో దాని 3 లైన్స్ ఇలాగ ఉన్నాయనుకోండి. ఎలా కనెక్ట్ చేస్తారంటే ఒక ల్యాంప్ ఏమో డైరెక్ట్గా సేమ్ ఫేస్కి మధ్య కనెక్ట్ చేస్తారండి. ఒక ల్యాంప్ అన్నది సేమ్ ఫేస్ మీద కనెక్ట్ చేస్తారు. మిగతా 2 ల్యాంపులు ఎలాగంటే డిఫరెంట్ ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది R, ఇది Y, ఇది B అనుకుంటే, ఇదేమో ఒక ల్యాంప్ ఏమో ఈ 2 ఫేసుల మధ్య కనెక్ట్ చేస్తారు, ఇంకో ల్యాంప్ ఏమో ఈ 2 ఫేసుల మధ్య కనెక్ట్ చేస్తారు అనమాట. ఒక ల్యాంప్ మట్టుకు సేమ్ ఫేస్. సో ఈ 2 బ్రైట్గా వెలుగుతాయి, ఇది లైట్గా వెలిగినప్పుడు మనం ఆ ఆల్టర్నేటర్ని ప్యారలైజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ల్యాంప్ మెథడ్ మనం వాడట్లేదండి, మనం డైరెక్ట్గా వాడేది ఏంటంటే సింక్రోనోస్కోప్. అదే చూసుకుంటుంది అనమాట, మనం ఏం చేయాల్సి వద్దండి. కరెక్ట్గా చూసుకుని అది 0.0 మీకు ఆల్రెడీ నేను మొన్న లాస్ట్ క్లాస్లో ఆల్టర్నేటర్లో మీకు చెప్పడం జరిగింది. అందులో అది ఎలా పనిచేస్తుంది అనేది దాని ప్రకారం అది వర్క్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఆల్టర్నేటర్ ద స్టాటర్ ఫ్రేమ్ ఏంటి చేస్తుంది? టు ప్రొటెక్ట్ ద హోల్ మెషిన్ యాజ్ ఎ రిటర్న్ పాత్ ఫర్ ద ఫ్లక్స్, టు హోల్డ్ ద ఆర్మేచర్ స్టాంపింగ్, నన్ ఆఫ్ ది అబవ్. స్టార్టర్ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే యాజ్ ఎ రిటర్న్ పాత్ ఫర్ ద ఫ్లక్స్ కింద సేమ్ డీసీ మెషిన్ టైప్లో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఆల్టర్నేటర్స్ ఆర్ యూజువల్లీ డిజైన్ టు జనరేట్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఒకసారి జేఎల్ఎంలో అడగడం జరిగింది. ఆల్టర్నేటర్స్ ఆర్ యూజువల్లీ డిజైన్డ్ టు జనరేట్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీసా, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీసా, డిఫరెంట్ కరెంటా, డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్. మీకు ఆల్రెడీ చెప్పానంటే ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ 50 Hz దగ్గర వర్క్ అవుతుంది మన ఇండియాలో అయితే. సో ఈ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం స్పీడ్ కూడా కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూడండి.
ఇన్ లార్జ్ ఆల్టర్నేటర్స్ ద మూవింగ్ పార్ట్ ఏంటంటే ఆర్మేచరా, పోల్సా, బ్రష్ నన్ ఆఫ్ ది బో. లార్జ్ ఆల్టర్నేటర్ ఎప్పుడు కూడా పోల్స్ మనం ఫీల్డ్ని మూవింగ్ పార్ట్ కింద తీసుకుంటాం. ఇన్ ఆల్టర్నేటర్స్ ద స్టాండర్డ్ ప్రాక్టీస్ ఈజ్ హ్యావ్ ఏంటండి రొటేటింగ్ ఫీల్డా, రొటేటింగ్ ఆర్మేచరా, ఏదర్ రొటేటింగ్ ఫీల్డ్ ఆర్ రొటేటింగ్ ఆర్మేచరా, లేదంటే నన్ ఆఫ్ ది. ఇప్పుడు చెప్పాను కదండి రొటేటింగ్ ఫీల్డ్ జనరల్గా ఎక్కువ వాడేది రొటేటింగ్ ఫీల్డ్ అనమాట. నెక్స్ట్ when the speed of alternator increases the frequency, ఆల్టర్నేటర్ తాలూకా స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది ఆల్రెడీ మనకు తెలుసు కదండి, ఫార్ములా తెలుసు, n = 120 × f/p. ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ చేసామో ఆల్టర్నేటర్కి ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, సింపుల్. నెక్స్ట్ స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్స్ ఆర్ మచ్ స్మాలర్ ఇన్ సైజ్ దెన్ వాటర్ టర్బైన్ ఆల్టర్నేటర్ ఫర్ గివెన్ అవుట్పుట్. అంటే ఒక సేమ్ అవుట్పుట్ తీసుకున్నప్పుడు స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్ తాలూకా సైజ్ అనేది చాలా చిన్నది ఉంటుంది కంపేర్ టు వాటర్ టర్బైన్ ఆల్టర్నేటర్. దిస్ ఈజ్ సో బికాస్ ఎందుకంటే స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్ హ్యావింగ్ లాంగ్ రోటర్, స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్ రన్ ఎట్ హై స్పీడ్, స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్ ఆర్ బిల్ట్ విత్ స్మాలర్ కెపాసిటీస్, డి ఆల్ ఆఫ్ ద అబోవ్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ వచ్చినప్పుడు మీకు డౌట్ రావచ్చు. స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్ అనేది హై స్పీడ్తో తిరుగుతుంది, అలాగే స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్కి మీకు చెప్పాను టర్బైన్ తాలూకు లెంత్ ఎక్కువ ఉండి హైట్ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ 3 పాయింట్ చూస్తే స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్ ఆర్ బిల్ట్ విత్ స్మాల్ కెపాసిటీ కాదండి, స్టీమ్ టర్బైన్ ఆల్టర్నేటర్ హై కెపాసిటీకి బిల్ట్ అయి ఉంటుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ అండి. స్టీమ్ టర్బో ఆల్టర్నేటర్ రన్ ఎట్ హై స్పీడ్ అనమాట, హై స్పీడ్తో తిరుగుతాయి స్టీమ్ టర్బైన్. అదే వాటర్ టర్బైన్ వచ్చేసరికి స్లో స్పీడ్. స్టీమ్ టర్బైన్ ఏమో టర్బో ఆల్టర్నేటర్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ ఏడ చూడండి, డిస్ట్రిబ్యూటింగ్ ద ఆర్మేచర్ వైండింగ్. చూడండి, డిస్ట్రిబ్యూటింగ్ ద ఆర్మేచర్ వైండింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఇన్ మోర్ దెన్ 1 నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్ రిజల్ట్. అంటే ఆల్టర్నేటర్ వైండింగ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక్క స్లాట్ కాకుండా ఎక్కువ స్లాట్లలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది దేనికి అని అడిగారు. చూడండి, రిడక్షన్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ వేవ్, ఎకానమీ ఆఫ్ మెటీరియల్, లెస్ వెయిట్ ఆఫ్ ద ఎంటైర్ ఆర్మేచర్, ఇంక్రీజ్ ఆఫ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ పర్ ఫేస్. కాదండి, దీనికి మీకు ఒకవేళ మీకు ఏం ఐడియా లేకపోయినా ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. రిడక్షన్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ వేవ్ ఫామ్. అంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే ఏం కాదండి, మీకు వేవ్ ఫామ్ అన్నది కరెక్ట్గా సైన్ వేవ్ రాకుండా మనకు వేవ్ ఫామ్లో కొన్ని డిస్టార్షన్స్ వస్తాయి అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ సిస్టమ్ ఆఫ్ వైండింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్లో మనం ఆర్మేచర్ వైండింగ్లో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్లో మనం ప్లేస్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద ఇన్పుట్ టు ద ప్రైమ్ మూవర్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్ ఇస్ కెప్ట్ కాన్స్టెంట్. అంటే స్టీమ్ ఇచ్చే ఇన్పుట్ కాన్స్టెంట్గా పెట్టారు, బట్ ద ఎగ్జైటేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే స్టీమ్ కాన్స్టెంట్గా ఉంచి దాని ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది చూడండి. కేవీఏ విల్ బి లీడింగా, కేవీఏ విల్ బి లాగింగా, కేడబ్ల్యూ విల్ బి చేంజ్డా. కేడబ్ల్యూ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను స్టీమ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇదేం చేంజ్ అవ్వదు. నెక్స్ట్, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్ రిమైన్ కాన్స్టెంట్ అంటే ఇది కూడా కాదు. ఈ రెండిట్లో ఏదో అవ్వాలి. కేవీఏ విల్ బి లీడింగా, కేవీఏ విల్ బి లాగింగా. అంటే ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న బుక్లో కూడా మీకు క్లియర్గా రాయడం జరిగిందండి. ఓవర్ ఎగ్జైటేషన్ అవుతున్నట్టు లెక్క అనమాట. అది ఎగ్జైటేషన్ పెంచుతున్నామంటే ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ అవుతుందంటే ఓవర్ ఎగ్జైటెడ్ అవుతుంది. ఎగ్జైటేషన్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, అది అండర్ ఎగ్జైటెడ్. సో ఓవర్ ఎగ్జైటెడ్ మిషన్ ఆల్టర్నేటర్ ఎప్పుడు కూడా మనకి ల్యాగింగ్లో ఆపరేట్ అవుతుంది అనమాట. కేవీఏ ల్యాగింగ్ మన బుక్లో మీకు టేబులర్ ఫామ్లో ఉంటుందండి, మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఇంత డెప్త్గా వెళ్ళరు, ఒకవేళ వెళ్ళినా మీరు రాయగలగాలి, ఎందుకంటే ఇది ఒక ఐటీఐ బుక్లో ఉన్న సిలబస్ ప్రకారం క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి. నెక్స్ట్, డిఫరెంట్ జనరేటింగ్ స్టేషన్స్ యూజ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మూవర్. అంటే రెండు స్టేషన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్గా జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు ఏ టర్బైన్ వాడతారంటే గ్యాస్ టర్బైన్ వాడడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫర్ 2 ఆల్టర్నేటర్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఫర్ 2 ఆల్టర్నేటర్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్, ఇఫ్ ద లోడ్ షేర్డ్ బై వన్ ఆఫ్ దెమ్ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్ ఇట్స్ ఫీల్డ్ ఎగ్జైటేషన్. అంటే 2 ఆల్టర్నేటర్స్ ప్యారలల్లో ఉన్నాయి, ఒక ఆల్టర్నేటర్ ఎక్కువ లోడ్ తీసుకోవాలంటే ఫీల్డ్ ఎగ్జైటేషన్ ఏం చెయ్యాలి, ఎలా ఉంచాలి అని అడిగారండి.
చూడండి, మీకు లోడ్ షేర్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్పుట్ జనరేటర్ తాలూకు స్టీమ్ ఇన్పుట్ అది కేడబ్ల్యూ అని మీకు చెప్పాను ఆల్రెడీ. కేడబ్ల్యూ అని అవ్వచ్చు, ఎండబ్ల్యూ అని అవ్వచ్చు. ఇక్కడ చూడండి, టు బి స్ట్రెంథెండ్ కీపింగ్ ఇన్పుట్ టార్క్ సేమ్, టు కెప్ట్ కాన్స్టెంట్ బట్ ఇన్పుట్ టార్క్ షుడ్ బి ఇంక్రీజ్డ్. మీకు ఇన్పుట్ టార్క్ ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటంటే స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేయడమే. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. డి ఆప్షన్ కూడా మీరు చదవండి. ఇందులో మీకు రైట్ ఆన్సర్ ఏంటంటే 10వ ఆప్షన్ బి. సో ఫ్రెండ్స్ చూడండి, 12వ క్వశ్చన్ చూడండి. వెన్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ 3600 RPM to 1800 RPM, ద జనరేటెడ్ ఈఎంఎఫ్ ఫేస్ విల్ బికమ్. మీకు ఆల్రెడీ చెప్పానండి, మీకు జనరేటెడ్ ఈఎంఎఫ్ ఫార్ములా మీకు ఏం చెప్పానండి, 4.44 ఇంటూ ఫ్లక్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ ట్రాన్స్ఫర్ ఫేస్ ఇంటూ పిచ్ ఫ్యాక్టర్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అని చెప్పాను కదండి. ఇక్కడ మీరు చూస్తే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు. ఇక్కడ స్పీడ్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోయిందో మనకు తెలుసు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 120f/p కదండి. స్పీడ్ ఆఫ్ అయ్యిందంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అయిపోద్ది కదండి. సో ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అయిపోయిందో మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో 1 ఆఫ్ అవుతుంది. ఓకే, సో మీకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇటువంటి క్వశ్చన్ కూడా మీరు ఈజీగా చేయొచ్చండి. మీరు ఒకసారి క్వశ్చన్ మట్టుకు ఖచ్చితంగా చదవండి, ఎందుకంటే టఫ్ క్వశ్చన్ అని చెప్పి వదిలేవద్దు, మీకు చదివితే ఐడియా వస్తుంది. నెక్స్ట్, యాజ్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్ బికమ్స్ మోర్ లీడింగ్, ద వాల్యూ ఆఫ్ జనరేటెడ్ వోల్టేజ్ రిక్వైర్డ్ టు గివ్ రేటెడ్ టెర్మినల్ వోల్టేజ్. అంటే లోడ్ పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లో ఉందనుకోండి, జనరేటెడ్ వోల్టేజ్ వాల్యూ ఎలా ఉండాలి, పెరగాల తగ్గాల అని క్వశ్చన్. ఇంక్రీజెస్సా, రిమైన్స్ అన్చేంజ్డా, డిక్రీజెస్సా, వేరీసా. ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లోకి వెళ్ళిపోయిందో, పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లోకి వెళ్ళినప్పుడు ఏమైపోద్దంటే ఆటోమేటిక్గా మనకి మీరు ఆల్టర్నేటర్లో ఆర్మేచర్ రియాక్షన్ చూసుకున్నారనుకోండి. ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. అంటే ఆర్మేచర్ ఫ్లక్స్ ఏం చేస్తుందంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది. దాన్ని ఆర్మేచర్ పేర్లోనే ఉంది, ఆర్మేచర్ రియాక్షన్. అంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది మెయిన్ ఫ్లక్స్ని రియాక్ట్ చేయడం, అంటే అపోజ్ చేయడం. సో ఇదేమవుతుందంటే లీడింగ్లో ఉన్నప్పుడు ఆల్టర్నేటర్ చూసుకునేటప్పుడు ఆల్టర్నేటర్కి లీడింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది ఫీల్డ్ ఫ్లక్స్కి ఎయిడ్ అంటే కలుస్తుంది అనమాట. అంటే రెండు ఏకమైపోతాయి. తెలుగులో ఇండైరెక్ట్గా చెప్పాలంటే రెండు ఏకమైపోతాయి. సో ఎప్పుడైతే రెండు ఫ్లక్స్లు ఏకమైపోయినాయో మనకి ఈ ఫ్లక్స్ పెరిగిపోయింది. ఈ ఈక్వల్ టు 4.44 ఫార్ములా చెప్పాను కదండి. ఈ ఫ్లక్స్ పెరిగిపోతే ఈఎంఎఫ్ పెరిగిపోద్ది అనమాట. సో ఇటువంటి కండిషన్ మనం ఏం చేయాలండి, ఈఎంఎఫ్ను డిక్రీజ్ చేసుకోవాలి. అంటే లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనకి ఇండ్యూస్డ్ వోల్టేజ్ అన్నది లోడ్ పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లో ఉన్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది పెరిగిపోద్ది ఇందులోని ఆల్టర్నేటర్లో. మళ్ళీ అదే మీకు మోటార్కి వచ్చేసరికి మళ్ళీ రివర్స్ అనమాట, వేరేలాగా ఉంటుంది. ఆల్టర్నేటర్ అంటే జనరేటర్ కాబట్టి మనకి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ వోల్టేజ్ పెరిగిపోద్ది. సో అలా పెరిగిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, దాన్ని మీరు మంచిదే కదా పెరిగిపోతే అనుకోవచ్చు, కానీ మనకి ఆర్మేచర్లో వోల్టేజ్ పెరిగిపోతే ఏమైపోద్ది అంటే ఇన్సులేషన్ డ్యామేజ్ అయిపోద్ది. ఇన్సులేషన్ అనేది కరెక్ట్గా జనరేటెడ్ వోల్టేజ్ దగ్గర డిజైన్ చేస్తారు కాబట్టి సో అలా మనకి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇండ్యూస్డ్ వోల్టేజ్ని తగ్గిస్తాం ఇందులోని ఆల్టర్నేటర్లో, గుర్తుపెట్టుకోండి. అదే మోటార్కి వచ్చేసరికి రివర్స్లో ఉంటుందండి. నెక్స్ట్ 14 క్వశ్చన్ చూడండి. ద డయామీటర్ ఆఫ్ హై స్పీడ్ టర్బో ఆల్టర్నేటర్ యాజ్ కంపేర్డ్ టు ద హైడ్రో ఎలక్ట్రిక్ వన్. మీకు ఆల్రెడీ చెప్పానండి, టర్బో ఆల్టర్నేటరు మీకు ఎలాగుంటుంది, డయామీటర్ అనేది టర్బో ఆల్టర్నేటర్కి వచ్చేసరికి టర్బో ఆల్టర్నేటర్లో డయామీటర్ తక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. అదే మీకు మీకు ఆల్రెడీ నేను చెప్పిన థియరీ క్లాస్లో చెప్పానండి, హైడ్రోకి వచ్చేసరికి డయామీటర్ ఎక్కువ ఉంటుంది, లెంత్ తక్కువ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, ద డయామీటర్ ఆఫ్ హై స్పీడ్ టర్బో ఆల్టర్నేటర్స్ యాజ్ కంపేర్డ్ టు హైడ్రో ఎలాగుంటుందండి, స్మాల్. అలాగే స్పీడ్ హై ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, when the power factor of load is unity, the armature flux on of an alternator will be. యూనిటీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి అని అడిగారు. క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్టా, డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్టా,
స్క్వేర్ వేవ్ ఫామ్, నన్ ఆఫ్ ద, ఈ రెండు వదిలేయవచ్చు మీకు. స్క్వేర్ ఫామ్ అన్నది అసలు పొంతలేని ఆన్సరు, నన్ ఆఫ్ దిస్ కూడా వదిలేయండి. ఈ రెండిట్లో మీకు ఏంటి అని డౌట్ రావచ్చు. ఆప్షన్ ఏంటంటే క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, యూనిటీ ఉన్నప్పుడు క్రాస్ మ్యాగ్నటైజింగ్ అయింది కదండి. ఇప్పుడు లీడింగ్ 0 లీడింగ్ ఉందనుకోండి, లీడింగ్ ఉంటే ఇది మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఫ్లక్స్ పెరిగిపోతుంది. అదే 0 లాగింగ్ ఉందనుకోండి, 0 లాగింగ్ ఉంటే ప్యూర్లీ డీమ్యాగ్నటైజింగ్ అనమాట. సో దీంతో మీకు ఈ 3 క్వశ్చన్లు ఎలాగైనా మీరు చెప్పగలిగేలాగా ఉండాలి. అందుకే వీడియో కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ 16 క్వశ్చన్ చూడండి. ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్ క్వశ్చన్ దేని మీద డిపెండ్ అవుతుంది అని ఇండైరెక్ట్గా మీకు అడగడం జరిగింది. దేని మీద అంటే లోడ్ బట్టి మన పవర్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ 17 క్వశ్చన్ చూడండి. ద డివిజన్ ఆఫ్ ద టోటల్ కేడబ్ల్యూ లోడ్ బిట్వీన్ ఆల్టర్నేటర్ రన్నింగ్ ఇన్ ప్యారలల్ డిపెండ్స్ అపాన్, అంటే 2 ఆల్టర్నేటర్లు ప్యారలల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు అది లోడ్ ఎలా షేర్ చేసుకుంటుంది అని అడిగారు. చూడండి, వోల్టేజ్ లోడ్ క్యారెక్టరిస్టిక్సా, స్పీడ్ లోడ్ క్యారెక్టరిస్టిక్సా, బోత్ స్పీడ్ లోడ్ యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్ లోడ్ క్యారెక్టరిస్టిక్సా, నన్ ఆఫ్ ది అబోవ్. సో కొద్దిగా జాగ్రత్తగా చూడండి క్వశ్చన్, వల్ల ఆన్సర్ ఒకసారి చదవండి. ఇది ఏంటంటే దీనికి ఆన్సర్ స్పీడ్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ మీద డివైడ్ అవుతుందండి. స్పీడు విత్ రెస్పెక్ట్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ మీద అది లోడ్ షేరింగ్ అనేది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 18 చూడండి. అట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఇన్ ఎన్ ఆల్టర్నేటర్, మీకు ఆల్రెడీ చెప్పానండి. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, లాగింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, యూనిటీ ఉంటే ఏమవుతుంది. లీడింగ్ ఉంటే ఏం చెప్పానండి, ఎయిడ్. ఇప్పుడే చెప్పానండి, జస్ట్ దీనికి 16 క్వశ్చన్ అనుకుంటా చెప్పాను. నెక్స్ట్ 19 చూడండి. ఇట్ ఈస్ నెవర్ అడ్వైజబుల్ టు కనెక్ట్ ఏ స్టేషనరీ ఆల్టర్నేటర్ టు లైవ్ బస్ బార్ బికాస్, ఒక స్టేషనరీ ఆర్మేచర్ అంటే తిరగలేని ఆల్టర్నేటర్ని తీసుకొచ్చి ఒక బస్ బార్కి కనెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే విల్ గెట్ షార్ట్ సర్క్యూటెడా, ఈజ్ లైక్లీ టు రన్ యాజ్ అసింక్రోనస్ మోటారా, నెక్స్ట్ విల్ డిక్రీజెస్ బస్ బార్ వోల్టేజా, విల్ డిస్టర్బ్ జనరేటెడ్ ఈఎంఎఫ్. చూడండి, ఆల్టర్నేటర్ అనేది నో రొటేషన్ అంటే తిరగటం లేదు, నో రొటేషన్. తిరగటం లేదు అంటే చూడండి, విల్ డిక్రీజ్ బస్ బార్ వోల్టేజ్ అంటే తప్పు కదండి, తిరగట్లేదు, బస్ బార్ వోల్టేజ్ ఎందుకు తగ్గిపోద్ది. నెక్స్ట్ ఈజ్ లైక్లీ టు రన్ యాజ్ సింక్రోనస్ మోటార్. సో మీకు యాజ్ ఏ సింక్రోనస్, అసింక్రోనస్ కదండి, యాజ్ ఏ సింక్రోనస్ మోటార్ కింద తిరిగే అవకాశం ఉందా అంటే లేదండి. ఎందుకంటే మనం ఆల్టర్నేటివ్ ఎగ్జైటేషన్ ఇవ్వట్లేదు, ఎగ్జైటేషన్ 0. సో ఎగ్జైటేషన్ లేకపోతే ఫ్లక్స్ ఉండదు, ఫ్లక్స్ లేకపోతే మోటార్ తిరగడం కూడా కష్టం. అలాగే విల్ డిస్టర్బ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఆఫ్ అదర్ ఆల్టర్నేటర్, ఇది కూడా పాసిబుల్ కాదు. సో విల్ గెట్ షార్ట్ సర్క్యూట్, డైరెక్ట్గా ఆల్టర్నేటర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అనమాట మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తే. ఓకే, నెక్స్ట్ 25 క్వశ్చన్ చూడండి. ఆల్టర్నేటర్స్ జనరేట్ ఏసీ ఆర్ డీసీ వోల్టేజ్. ఆల్టర్నేటర్స్ అనేవి ఏది జనరేట్ చేస్తాయి, ఏసీ వోల్టేజ్ డీసీ వోల్టేజ్, ఆబ్వియస్లీ ఏసీ. నెక్స్ట్ ద రోటర్ ఆఫ్ సైలెంట్ పోల్ ఆల్టర్నేటర్ కన్సిస్ట్ ఆఫ్, సైలెంట్ పోల్ ఆల్టర్నేటర్ రోటర్ ఏమేమి ఉంటాయని అడిగారండి. షాఫ్ట్, స్పైడరు, యోక్ అండ్ సైలెంట్ పోలా, లేదనుకుంటే షాఫ్ట్, స్పైడరు అండ్ యోక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైలెంట్ పోల్సా, షాఫ్ట్, స్పైడరు అండ్ సైలెంట్ పోల్సా, షాఫ్ట్ అండ్ సైలెంట్ పోల్సా. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అండి, షాఫ్ట్, స్పైడరు, యోక్ అండ్ సైలెంట్ పోల్స్ అనమాట. ఓకే, మొత్తం అంతా కూడా సైలెంట్ పోల్లో ఉంటుంది, యోక్ అండ్ సైలెంట్ పోల్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్ని ఎగ్జైటేషన్ చేయాలంటే మనం డీసీ ఇస్తామని చెప్పాం కదండి, వాటి తాలూకు మెథడ్స్ ఏంటి చూడండి. సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ షంట్ జనరేటర్ మౌంటెడ్ ఆన్ ద ఎక్స్టెండెడ్ షాఫ్ట్ ఆఫ్ ద ఆల్టర్నేటరా మిషన్. ఆప్షన్ సి ఏసీ ఎగ్జైటర్ 3-phase సింక్రోనస్ జనరేటర్ మౌంటెడ్ ఆన్ ద సేమ్ ఆల్టర్నేటర్ షాఫ్ట్. దీని ఆప్షన్ ఏ రైట్ అండి. సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ షంట్ జనరేటర్ వాడతారు ఎందుకంటే ఇది కాన్స్టెంట్ ఫ్లక్స్ అని కాన్స్టెంట్ కరెంట్ని ఇస్తుంది. మెయిన్ ఏంటంటే షంట్ జనరేటర్ అనేసరికి మనకి ఇది కాన్స్టెంట్ కరెంట్ ఉంటుంది, సో మనకి ఎగ్జైటేషన్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ 23 చూడండి. వెన్ ద సడన్ షార్ట్ సర్క్యూట్ అక్కర్స్ ఎట్ ద టెర్మినల్ ఆఫ్ 3-phase ఆల్టర్నేటర్ ద ఫేజ్ కరెంట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్. సో ఎప్పుడైతే సడన్ షార్ట్ సర్క్యూట్ అనేది మనకి వచ్చిందో అప్పుడు
సడన్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎలాగుంటుంది, ఫేస్ కరెంట్లో ఏమేమి ఉంటాయి అంటే షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు ఫేస్ కరెంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే చూడండి, షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైతే అయిందో మనకి అందులో డీసీ కాంపోనెంట్ ఉంటుంది, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, సెకండ్ హార్మోనిక్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్, విత్ ఇన్ ఫస్ట్ ఫ్యూ సైకిల్ ఆఫ్టర్ ద అకరెన్స్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్, అంటే షార్ట్ సర్క్యూట్ అక్కర్ అయిన తర్వాత ఒక స్టార్టింగ్ కొన్ని సైకిల్స్లో ద కరెంట్ విల్ బి, ఆ కరెంట్ ఎలాగ ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కరెంట్ ఎలాగ ఉంటుందంటే 2 టైమ్సా 4 టైమ్సా 10 to 20 టైమ్సా నార్మల్ ఫుల్ లోడ్ కరెంట్. నార్మల్ ఫుల్ లోడ్ కరెంట్ అయితే కాదు, మీకు 2 ఉండొచ్చా 4 ఉండొచ్చు అని డౌట్ ఉండొచ్చు, చాలా ఎక్కువ ఉంటుంది, నియర్లీ 10 to 20 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుందండి. అంటే ఆల్టర్నేటర్ కరెంటు రేటింగ్ 10 amps అనుకోండి, షార్ట్ సర్క్యూట్లో స్టార్టింగ్ ఫ్యూ సైకిల్స్లో 100 amps వరకు ఫ్లో అవుతుంది అనమాట. సో 10 to 20 టైమ్స్. నెక్స్ట్, టర్బో ఆల్టర్నేటర్ యూజువల్లీ హ్యావ్, టర్బో ఆల్టర్నేటర్ అంటే హై స్పీడ్ ఆల్టర్నేటర్ అండి, మీకు థియరీ క్లాస్లో చెప్పాను, మినిమం 2 పోల్స్ ఉంటాయి అనమాట. టర్బో ఆల్టర్నేటర్ యూజువల్లీ హ్యావ్ 2 పోల్స్. నెక్స్ట్ 26 క్వశ్చన్ చూడండి. సాలియంట్ పోల్ టైప్ రోటార్ కన్స్ట్రక్షన్ ఈజ్ యూజువల్లీ ప్రొవైడెడ్ ఇన్ ఆల్టర్నేటర్ యూజ్డ్ టు. సాలియంట్ పోల్ అంటే ఏం చెప్పానండి, హైడ్రో స్టేషన్స్. ఓకే, థర్మల్, న్యూక్లియర్ ఇవన్నీ కూడా హై స్పీడ్ ఆల్టర్నేటర్ కాబట్టి సాలియంట్ పోల్ అంటే హైడ్రో. నెక్స్ట్ నాన్ సాలియంట్ పోల్, నెక్స్ట్ క్వశ్చన్ నుంచి చూడండి డైరెక్ట్గా, ఇది మీరు వీడియో పాజ్ చేసుకుని మీరు ఆన్సర్ చేయండి. నాన్ సాలియంట్ పోల్ టైప్ ఆఫ్ రోటార్ కన్స్ట్రక్షన్ ఈజ్ యూజువల్లీ ప్రొవైడెడ్ విత్ ఆల్టర్నేటర్ యూజ్డ్ ఇన్ థర్మల్. ఓకే, నెక్స్ట్, ఆల్టర్నేటర్స్ ఆఫ్ సెంట్రల్ పవర్ స్టేషన్స్ విల్ హ్యావ్. సెంట్రల్ పవర్ స్టేషన్ అంటే మెయిన్ స్టేషన్లో ఉన్న ఆల్టర్నేటర్ ఏ ఉంటాయి, సేమ్ క్వశ్చన్ అండి, 2-3 సార్లు రిపీట్ చేస్తున్నారు, క్వశ్చన్ అడిగే విధానం మారుతుంది. రివాల్వింగ్ ఫీల్డ్ వైండింగ్ అనమాట, ఫీల్డ్ తిరుగుతుంది అనమాట, ఆర్మేచర్ తిరిగేవి తీసుకోము. కానీ డీసీకి వచ్చేసరికి ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ డీసీ అడిగితే ఖచ్చితంగా డీసీకి రివాల్వింగ్ ఆర్మేచర్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి కాంపిటేటివ్ రియాక్షన్ జరగడానికి. నెక్స్ట్ 29 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, నియర్లీ 40 క్వశ్చన్స్ దాకా ఉంటాయండి, 45 దాకా అన్నీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వేర్ ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్ ఫాల్స్ ఆన్ త్రూయింగ్ ఆఫ్ లోడ్ ఇట్ ఇండికేట్స్. అంటే లోడు చూడండి, లోడ్ సడన్గా ఆపేశాను నేను, లోడ్ అనేది సడన్గా ఆపేసాను, అప్పుడు వోల్టేజ్ అనేది తగ్గిపోయింది అంటున్నారు. సో లోడ్ ఆపినప్పుడు వోల్టేజ్ తగ్గిపోయింది అంటే అప్పుడు అది ఏ టైప్ ఆఫ్ లోడ్, చాలా మంచి క్వశ్చన్ అండి, చెప్తాను చూడండి. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ లోడ్లు ఉన్నాయి మనకి, ఇండక్టివ్ లోడ్ మెయిన్ ఆపరేట్ చేసేది, ఇండక్టివ్ లోడ్ లేదంటే కెపాసిటివ్ లోడ్. మీకు ఫస్ట్ నేను కెపాసిటివ్ లోడ్ తీసుకున్నాను. కెపాసిటివ్ లోడ్ అంటే ఏంటండి, లీడింగ్ ఉన్నట్టు, అంతే కదా. మీకు ఆల్రెడీ లీడింగ్ ఉంది అంటే మనకి ఆర్మేచర్ రియాక్షన్ మీకు ఏం చెప్పాను, మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అవుతుంది, మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఉంది, లోడ్ ప్రజెంట్ ఉంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరల్గా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ 11 kV మనం జనరేట్ చేసేది. సో ఎప్పుడైతే మనకి లోడ్ కెపాసిటర్ అయ్యిందో కెపాసిటీ ఎఫెక్ట్ వల్ల ఇది ఎంతో కొంత పెరుగుతుంది, ఎక్కువ జనరేట్ అవుతుందని చెప్పాను కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 15 kV అవుతుంది అనుకుందాం, ఎందుకంటే బికాజ్ ఆఫ్ కెపాసిటీ లోడ్. నేను ఎప్పుడైతే లోడ్ ఆఫ్ చేశానో, లోడ్ ఆఫ్ చేయగానే వోల్టేజ్ ఏమవుతుందండి, ఆటోమేటిక్గా పడిపోతుంది. అంటే మనకి లోడ్లో కెపాసిటీ లోడ్ ఉన్నప్పుడు మాత్రమే చూడండి, వేర్ ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్, అంటే ఈ వోల్టేజ్ అన్నది ఫాల్స్ ఆన్ త్రూయింగ్ ఆఫ్ లోడ్, అంటే లోడ్ ఆఫ్ చేసినప్పుడు వోల్టేజ్ తగ్గుతుంది. చూడండి ఇక్కడ మనకి లోడు, ఇది ఇండక్టర్ కాదు, అలాంటి లోడు, ఈ లోడ్ కెపాసిటర్ ఉన్నప్పుడు తగ్గుతుంది. అది ఇండక్టర్ మీరు తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టర్ తీసుకుంటే ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ లోడు ఇది జనరేటర్ వోల్టేజ్ 11 kV ఉంది, లోడ్ ఏమో ఇండక్టర్ ఎల్ ఉంది, ఎల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పాను మీకు, డీమ్యాగ్నటైజింగ్ అవుద్ది. అంటే ఈ వోల్టేజ్ 11 kV ఉండాల్సింది 10 kVకి పడిపోద్ది, ఈ 11 kV ఉండాల్సింది ఏమవుతుందంటే 10 kVకి పడిపోద్ది. ఇప్పుడు ఎంత అంటే ఇది లోడ్ ఇండక్టర్ ఉంది, నేను ఇండక్టర్ ఆఫ్ చేశాను, అప్పుడు ఏమవుద్ది, జనరేటర్ వోల్టేజ్ పెరిగిపోద్ది అనమాట. సో సేమ్ క్వశ్చన్, వోల్టేజ్ ఫాల్ కాకుండా వోల్టేజ్ రైజ్ అని ఇస్తే ఇండక్టివ్ లోడ్ అనమాట, అదే వోల్టేజ్ ఫాల్ అని ఇస్తే కెపాసిటివ్ లోడ్. అర్థమైంది అనుకుంటున్నానండి. ఒకసారి మీరు అర్థమైపోతే వీడియో బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వింటే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 30 క్వశ్చన్ చూడండి. ఇన్ ఆర్డర్ దట్ 2 alternators షుడ్ రన్ ఇన్ ప్యారలల్, 2 ఆల్టర్నేటర్లు ప్యారలల్లో రన్ చేయాలంటే ఏమేమి కండిషన్స్ ఉండాలి అని అడిగారు. చూడండి, దేర్ స్పీడ్ షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్. నెక్స్ట్, దేర్ స్పీడ్ should be in inverse ratio of their number of poles.
their speed should be in direct ratio of their poles, their speed have no relation. ఇక్కడ చూడండి మనకి ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలండి, స్పీడ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఒక ఆల్టర్నేటర్కి 2 పోల్స్ ఉండొచ్చు, ఇంకో ఆల్టర్నేటర్కి 4 పోల్స్ ఉండొచ్చు అండి. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, n = 120 × f/p కదండి. ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉండాలి అంటే పోల్స్ ఎక్కువ ఉన్నదానికి స్పీడ్ తక్కువ ఉండాలి, ఆటోమేటిక్గా ఉంటేనే కదండి ఇది కాన్స్టెంట్ ఉంటుంది. అదే పోల్స్ తక్కువ ఉంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో దీని ఏంటంటే దేర్ స్పీడ్ షుడ్ బి ఇన్వర్స్ రేషియో ఆఫ్ దేర్ పోల్స్ అనమాట. స్పీడు ఇన్వర్స్ రేషియో ఆఫ్ దేర్ పోల్స్ ఉండాలి. ఓకే, అర్థమైంది కదండి. n = 120 f/p ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉండాలంటే మనకి ఏం చేయాలండి, చూడండి ఇక్కడ మన దీని ఏంటి f = np అని రాసుకోవచ్చు కదా. సో స్పీడ్ ఎక్కువ ఉన్నదానికి పోల్స్ తక్కువ ఉండాలి, అప్పుడే మనకి ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఉంటుంది. అలాగే పోల్స్ ఎక్కువ ఉన్నదానికి స్పీడ్ తక్కువ ఉండాలి, అప్పుడే మనకి ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఉండాలంటే చూడండి దే స్పీడ్ షుడ్ బి ఈక్వల్ ఉండకూడదు, ఎందుకంటే పోల్స్ చేంజ్ ఉండొచ్చు కదా, మనం చెప్పలేము కదా సేమ్ పోల్స్ ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దేర్ స్పీడ్ షుడ్ బి ఇన్ ఇన్వర్స్ రేషియో టు దేర్ పోల్స్ అనమాట. ఇది ఆప్షన్ రైట్, బి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 31 చూడండి, ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ 2 సింక్రోనస్ ఆల్టర్నేటర్స్ విల్ బి బెటర్ అచీవ్డ్. ఎప్పుడు బాగా మనకి ఈజీగా అచీవ్ అవుతామంటే ఇఫ్ బోత్ మిషన్స్ హ్యావ్ ఈక్వల్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్, ఇఫ్ బోత్ మిషన్స్ హ్యావ్ లెస్ రెసిస్టెన్స్ దాన్ సింక్రోనస్ రియాక్టెన్స్, ఇఫ్ బోత్ మిషన్స్ హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ దాన్ సింక్రోనస్ రియాక్టెన్స్, ఇన్ బోత్ మిషన్స్ హ్యావ్ నో రియాక్టెన్స్. రియాక్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అది ఎలాగ ఉండాలంటే ఇఫ్ బోత్ మిషన్స్ హ్యావ్ లెస్ రెసిస్టెన్స్ దాన్ సింక్రోనస్ రియాక్టెన్స్ అనమాట. అంటే రెసిస్టెన్స్ అన్నది తక్కువ ఉండాలి, సింక్రోనస్ రియాక్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, ఇది ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 32 చూడండి, మోడర్న్ ఆల్టర్నేటర్స్ ఆర్ డిజైన్డ్ టు హ్యావ్ హై వాల్యూ ఆఫ్ లీకేజ్ రియాక్టెన్స్ అండ్ ఆర్మేచర్ రియాక్షన్. దిస్ ఈస్ డన్. ఇప్పుడే చెప్పాను కదండి, ఎక్కువ రియాక్టెన్స్ ఉండేలాగా డిజైన్ చేస్తారు. ఎందుకంటే చూడండి, టు హ్యావ్ లార్జ్ వోల్టేజ్ రెగ్యులేషన్, టు రెడ్యూస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డ్యామేజ్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ షార్ట్ సర్క్యూట్. ఆప్షన్ సి డ్యూ టు బోత్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ బి అండి, వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడు కూడా మనం తక్కువే ఉండాలండి. అయితే మనం ఎగ్జైటేషన్ పెంచుకొని వోల్టేజ్ పెంచుకుంటాం కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు యాక్చువల్ కరెంట్ అంటే I = ఏంటండి V/Z కదా. సో Z అంటే మళ్ళీ R+X. ఇక్కడ మనం ఎప్పుడైతే రియాక్టెన్స్ పెంచామో ఈ టోటల్ Z పెరిగిపోద్ది. సో టోటల్ Z పెరిగిపోతే మనకి కరెంట్ తగ్గిపోద్ది. అంటే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు సర్క్యూట్లో తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. సో దాని గురించి మనం హై రియాక్టెన్స్ ఉన్నది మనం తీసుకుంటాం. నెక్స్ట్ 33 చూడండి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్ ఇస్ లిమిటెడ్ బై. ఎలా లిమిట్ చేస్తారు, ద అన్సాచురేటెడ్ సింక్రోనస్ ఇంపిడెన్స్తోనా, నెక్స్ట్ ద సాచురేటెడ్ సింక్రోనస్ ఇంపిడెన్స్, బోత్ అన్సాచురేటెడ్ అండి, అన్సాచురేటెడ్ సింక్రోనస్ ఇంపిడెన్స్తో మనం దాన్ని లిమిట్ చేస్తాం. నెక్స్ట్ 34 చూడండి, క్వశ్చన్ కొద్దిగా స్కానింగ్ సరిగ్గా అవ్వలేదు, జాగ్రత్త చదవండి. ఆల్టర్నేటర్స్ ఆర్ నవేడేస్ డిజైన్డ్ టు హ్యావ్ పవర్ రెగ్యులేషన్ బికమ్స్. చూడండి, ఇట్ లిమిట్స్ ద వాల్యూ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. నెక్స్ట్ ఇట్ రిడ్యూసెస్ కన్స్ట్రక్షన్ కాస్టే కాదు, వీ యూజ్ ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ కాదు, రన్ ఆఫ్ ది అబౌవ్ అంటే చూడండి. ఆల్టర్నేటర్స్ ఆర్ నవేడేస్ డిజైన్ టు హ్యావ్, ఇది టు లిమిట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్, అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ని బేస్ చేసుకుని అది ఎలా లిమిట్ చేయాలి దాని ప్రకారం మనం డిజైన్ చేస్తాం అనమాట. దాని మెయిన్ ఇంపార్టెంట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ లిమిట్ చేయగలగాలి, లేదంటే మిషన్ డ్యామేజ్ అయిపోతుంది. చూడండి, ఆల్టర్నేటర్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యావ్ ఆపరేట్ ఫ్రీక్వెన్సీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. 400 Hz దగ్గర ఉంటుందండి. ఆల్టర్నేటర్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యావ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత, 400 అంట. ఇది స్టాండర్డ్ క్వశ్చన్. నెక్స్ట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ 400 Hz ఈజ్ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్టర్నేటర్. ఎందుకు వాడతారు అని అడిగారు. చూడండి, హ్యావ్ స్టేబుల్ ఆపరేషన్ ఎట్ హై ఆల్టిట్యూడా, మేక్ them run in parallel to share heavy load, reduce the weight of the alternator. మీకు అసలు జీరో నాలెడ్జ్ ఉందండి. 36 కోసం జీరో నాలెడ్జ్ ఉంది. మీరు ఒక ఎయిర్ప్లేన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే ఎయిర్ప్లేన్లో మనం అన్నీ కూడా వెయిట్ తక్కువ ఉండేలాగా చూసుకుంటాం. అందుకే మీకు ఎయిర్ప్లేన్ బాడీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఏమైనా తేడా వస్తే వెంటనే ఫైర్ అయిపోవడం కూడా కారణం అదే. సో ఈ క్వశ్చన్ మీకు అసలు ఆన్సర్ తెలియకపోయినది పెట్టేవచ్చు డైరెక్ట్గా, రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద ఆల్టర్నేటర్స్. సో మనం తక్కువ వెయిట్ ఉండేటట్టు చూసుకుంటాం కాబట్టి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీని పెంచామో ఆల్టర్నేటర్ తాలూకు వెయిట్ తగ్గిపోద్ది అనమాట.
ఒకవేళ మీకు ఏమి నాలెడ్జ్ లేకపోయినా మీరు ఆన్సర్ను ఒక 2-3 సార్లు చదివితే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 37 క్వశ్చన్ చూడండి. మోడర్న్ 3-phase ఆల్టర్నేటర్స్ ఆఫ్ సెంట్రల్ పవర్ స్టేషన్ విల్ హ్యావ్ జనరేటెడ్ వోల్టేజ్. మీకు మన క్లాస్లో చెప్పాను లాస్ట్ వీడియోలో 11 kV. నెక్స్ట్ వెన్ ఏ 3-phase ఆల్టర్నేటర్ సప్లైస్ రియాక్టివ్ లోడ్ ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్ విల్ బి. సో రియాక్టివ్ లోడ్ అంటే ఏంటండి? ఇండక్టివ్. రియాక్టివ్ అంటే మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, మన సర్క్యూట్ థియరీలో చెప్పుకోండి, ఇండక్టివ్. సో ఇండక్టివ్ లోడ్ ఉన్నప్పుడు మనకి ల్యాగింగ్ అని చెప్పాం కదండి. ఇది ఎలా ఉంటుందంటే అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ఫీల్డ్, అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ఫీల్డ్లో ఉంటుంది. నెక్స్ట్ 39 వెన్ ద 3-phase ఆల్టర్నేటర్స్ సప్లైస్ ఇండక్టివ్ లోడ్ ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్ విల్ బి. చూడండి, మీకు ఇండక్టివ్ లోడ్ ఉన్న కెపాసిటివ్ లోడ్ ఉన్నప్పుడు సి ఉన్నప్పుడు ఏం చెప్పానండి, సి ఉన్నప్పుడు ఎయిడ్ అవుతుంది. సి ఉన్నప్పుడు ఎయిడ్ అంటే కలిసిపోతాయి రెండును. అది ఓన్లీ ఆల్టర్నేటర్కి. అదే సింక్రోనస్ మోటార్కి తీసుకున్నారనుకోండి, సి ఉంటే ఇక్కడ ఎయిడ్ అవ్వదు, అపోజ్ అవుతుంది అనమాట. సేమ్ ఆల్టర్నేటర్కి మోటార్, సింక్రోనస్ మోటార్ అన్నది మిర్రర్ ఇమేజ్. ఇండక్టర్ ఉంటే ఏ అన్నాను, సారీ కెపాసిటర్ ఉంటే ఏ అన్నాను, ఇండక్టర్ ఉంటే ఏంటంటే ఎయిడ్, కెపాసిటర్ ఉంటే ఎయిడ్, ఇండక్టర్ ఉంటే అపోజ్ అనమాట. సో 39 ఆన్సర్ ఏంటంటే బి, అపోజ్ ఇస్ ద మెయిన్ ఫీల్డ్. నెక్స్ట్ when 3-phase alternator supplies resistive load armature reaction will be, armature reaction flux will be. రెసిస్టివ్ లోడ్ ఉన్నప్పుడు ఆర్మేచర్ ఫ్లక్స్ ఎలాగ ఉంటుంది అంటే ఎట్ 90 degrees విత్ ద ఫీల్డ్ యాక్సిస్ అనమాట. ఎట్ 90 degrees విత్ ద ఫీల్డ్ యాక్సిస్. ఓకే, ఇది ఎప్పుడు రెసిస్టర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 41ది. What kind of rotor is most suitable for turbo alternators which are designed to run high speed? హై స్పీడ్ అంటే మీకు ఏం చెప్పానండి, నాన్ సాలియంట్ పోల్ అన్నా లేదంటే సిలిండ్రికల్ పోల్ అన్నా. సో రెండు ఒకటే, హై స్పీడ్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద స్టేట్మెంట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఏది కరెక్ట్ కాదని అడిగారండి. ఇన్ ఆల్టర్నేటర్ ద ఫీల్డ్ ఈస్ అరేంజ్డ్ ఆన్ ద రోటర్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ ఆన్ ద స్టాటర్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫీల్డ్ రోటర్ మీద, ఆర్మేచర్ స్టాటర్ మీద ఉంటుందని చెప్పాను కదండి. ఎందుకంటే చూడండి, ద ఆర్మేచర్ వైండింగ్ క్యాన్ బి ఇన్సులేటెడ్ ఫర్ హై వోల్టేజ్ ఈజీలీ. సో స్టేషనరీగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం హై వోల్టేజ్కి మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సులేషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ద స్లిప్ రింగ్స్ రిక్వైర్డ్ ఓన్లీ 2. స్లిప్ రింగ్స్ రెండే, స్లిప్ రింగ్స్ రెండే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫీల్డ్ తిరుగుతుంది కదండి, ఫీల్డ్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ ఫీల్డ్కి మనం సప్లై ఇవ్వాలి కాబట్టి మనం స్లిప్ రింగ్స్ ద్వారా సప్లై ఇస్తాం అనమాట. మూడోది పవర్ ఫర్ ఎగ్జైటేషన్ నీడెడ్ ఈ స్మాల్ ఎట్ లో వోల్టేజ్. అంతే కదండి. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి. డి ఆప్షన్ చూస్తే హార్మోనిక్స్ ఆర్ రెడ్యూస్డ్. ఇది కాదండి, ఇది ఫాల్స్ అనమాట. హార్మోనిక్స్కి దానికి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ 43ది. 43వ క్వశ్చన్ చూడండి. వాట్ కైండ్ ఆఫ్ రోటర్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ టర్బో ఆల్టర్నేటర్ విచ్ ఆర్ డిజైన్ టు రన్ హై స్పీడ్. ఆల్రెడీ ఇందాక ఆల్రెడీ మనకి అడిగిన క్వశ్చన్ ఏనండి. ఏంటండి ఇది? నాన్ సాలియంట్ పోల్. చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు మనకి క్వశ్చన్ రిపీట్ అడుగుతుంది. క్వశ్చన్ ఒకసారి చదువుతూ ఉండండి, మళ్ళీ ఇచ్చారంటే హై స్పీడ్. సో హై స్పీడ్ అన్నారంటే ఖచ్చితంగా నాన్ సాలియంట్ పోలే. లో స్పీడ్ అని ఇస్తే సాలియంట్ పోల్. ఓకే, 43ది అయిపోయింది. 44ది. The frequency of voltage generated by an alternator having 4 pole and 1500 rpm. సో ఫ్రీక్వెన్సీ ఎంత? F ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు, N ఈజ్ ఈక్వల్ టు 120 F బై ఎంతండి? N ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 120 F బై P. అలాగే ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్ టు NP బై 120. ఇక్కడ N ఎంత ఇచ్చారండి? 1500. P ఎంత ఇచ్చారు? 4/120. చేస్తే ఎంత వస్తుంది? 4 1 4 30 3 50 అంటే 50 హెజ్ అనమాట. 44 ఆన్సర్ ఎంత అండి? 50 హెజ్. నెక్స్ట్ 45 చూడండి, చెరుపుదాం, గీత పడిపోయింది. 45 చూడండి. డాంపర్స్ ఇన్ లార్జ్ జనరేటర్. ఆల్రెడీ చెప్పాను డాంపర్స్ గురించి. ఆప్షన్స్ చదవండి. రెడ్యూస్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్సా, రెడ్యూస్ ఫ్రీక్వెన్సీ ఫ్లక్చువేషన్సా, ఇంక్రీజ్ స్టెబిలిటీయా? ఏంటండి?
స్టెబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సింక్రనిజం బాగుంటే స్టెబిలిటీ బాగున్నట్టు. సో సింక్రనిజం లూజ్ అవ్వకుండా స్టెబిలిటీ కోసం వాడతారు. నెక్స్ట్ షార్ట్ పిచ్డ్ కాయిల్స్ ఇన్ ఆల్టర్నేటర్స్ ఆర్ యూజ్డ్. ఆల్టర్నేటర్ వైండింగ్లో మనం ఒక వైండింగ్ ప్లేస్ చేస్తాం కదండి. వైండింగ్ ఒక స్లాట్ నుంచి ఇలాగ ఇంకో స్లాట్, ఇదొక స్లాట్ అయితే ఇదొక స్లాటు, ఈ స్లాట్లోంచి ఈ స్లాట్కి ఇలా ప్లేస్ చేస్తాం. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఒక స్లాట్ తగ్గిస్తామండి. ఇక్కడ ప్లేస్ చేయాల్సింది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఎందుకు అని అడిగారు. ఎందుకు అంటే ఆప్షన్స్ చూడండి. టు రిడ్యూస్ కాపర్ లాసెస్ ఇన్ ద ఆల్టర్నేటరా, నెక్స్ట్ టు రిడ్యూస్ సైజ్ ఆఫ్ ద ఆల్టర్నేటరా, టు రిడ్యూస్ హార్మోనిక్స్. సో ఇటువంటివి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా హార్మోనిక్స్ అనే ఆప్షన్ పెట్టవచ్చు. సో ఇదండి మన 46 క్వశ్చన్స్. అలాగే సమ్ ఇంపార్టెంట్ బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసామండి. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ క్వశ్చన్సే రిపీట్ అవుతాయండి. మీరు ఇది ఒక 2-3 సార్లు వీడియో చూస్తే మీరు మ్యాక్సిమం ఆన్సర్ చేయగలుగుతారు. కానీ వీడియో మట్టుకు మీరు పర్ఫెక్ట్గా చూడండి, కాన్సెప్ట్ వైజ్ చూడండి, బట్టి పట్టద్దు. కాన్సెప్ట్ వైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకా మన ఛానల్ నుంచి ఎవరైనా బుక్ కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో ఎక్స్క్లూజివ్ దొరుకుతుంది ఫ్రెండ్స్, పర్చేజ్ చేసుకోండి. JLMకి ఉపయోగపడుతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.